నువ్వు కూడా నేను కన్న కలే కన్నావా? రేఖ, మన ఇద్దరం కలిసి కన్న ఆ అందమైన కలని ఈ క్షణం నుంచి నిజం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గుడ్ మార్నింగ్. లేవండి, మిమ్మల్ని లేవండి, లేవండి. తెల్లారి చాలాసేపు అయింది. అరే అలా బద్దకిస్తేలా? ఆఫీస్కి వెళుతూ లేవమంటుంటే లేవండి. అబ్బా లేవండి, కాఫీ చల్లారిపోతుంది. మీరు ఇలా అయితే లేవరు. ఏమిటి ఇలా ఒక్క వరకు నిద్ర లేకపోతే అసలు? అది ముద్దు నిద్రపోయే వాళ్ళని ముద్దుగా లేపే పద్ధతి. సర్లే. అరే ఏమిటిది నీ బొగ్గు మీద ఎర్రగా ఉంది? ఎర్రగానా? ఎక్కడ? ఇలా రా చెప్తాను. నేను ముద్దు నిద్రపోలేను. ఐఎమ్ సారీ. ఇద్దరు మంచి మూడ్ లో ఉండగా పానకలో పుడకలా రామాయణంలో పిడకలా వచ్చేసినట్టున్నాను. ఐఎమ్ సారీ బావగారు. చిచి అదేం లేదు. పైకలు అంటున్నావు కానీ లోపల మాత్రం ఇలా వచ్చినందుకు పీకల్లా కోపం వచ్చి ఉంటుంది. చూడు, ఆడ మగ పెళ్ళైన కొత్తలో ఉన్న ఊళ్ళో ఇలా ఉన్నారనుకో, నాలాంటి పల్లెని ఫ్రెండ్ పక్కింటి వాళ్ళు ఎవరో ఒకరు ఎందుకో అందుకు వచ్చి పరిస్థితి మంచి పాకలో ఉండగా డిస్టర్బ్ చేస్తారు. అందుకే కొత్త దంపతులు హనీమూన్కి వెళ్ళాలి అంటాను. ఏమంటారు బావగారు? గుడ్ ఐడియా అంటాను. అందుకే మీ ఇద్దరు హనీమూన్కి వెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు చేశాను. మీరు వెంటనే బయలుదేరి కొంతకాలం పాటు అందరినీ మర్చిపోయి ఒకరితో ఒకరు, ఒకరిలో ఒకరు, ఇద్దరు ఒకరై ఒక ఊపేసి రావాలి. ఏమండి, మా మార్తి కార్ రెడీ అయిందా? ఎప్పుడు సార్? అయిపోతుంది సార్, 2-3 రోజులు ఇచ్చేస్తాను. జస్ట్ మినిట్. హలో గోపి, వెల్కమ్ టు ఊటీ. నమస్కారం అండి. నీ లెటర్ చూసిన దగ్గర నుంచి నీ రా కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. ఏమా కులాసా? నీ పరామర్శలు సరే గాని మాకు ఉండటానికి ఏమైనా ఏర్పాటు చేసావా లేదా? ఓ అన్ని ఏర్పాట్లు చేశాను, పదండి. ఏమిటి చెక్కుతున్నావు? నా హృదయాన్ని. అలా చాకుతో చెక్కుతుంటే నాకు బాధగా ఉంది. నీకెందుకు బాధ? ఎందుకేమిటి? నా హృదయం ఉన్నది నీ గుండెలోనేగా. కలిసిన మన 2 హృదయాలకు ఇది గుర్తుగా ఉండాలని నా కోరిక. ఇక్కడ మనం గడిపిన మధురమైన క్షణాలకు మరపురాని గుర్తుగా ఇది ఉండిపోతుంది. మనకు పుట్టబోయే బాబుని ఇక్కడికి తీసుకొచ్చి ఈ గుర్తు చూపెట్టి చెబుతాను. ఏమని? ఇక్కడి లోయలంత లోతుగాను, ఆ కనిపించే కొండలంత ఎత్తుగాను, ఇక్కడ వాతావరణం అంత చల్లగాను ఉండే మీ అమ్మ మనసు ఇదిరా బాబు అని. అబ్బా, నా మనసు గురించి బాగా తెలుసుకున్నారే. జస్ట్ మినిట్, అలాగే ఉంది. నిన్ను నీ హృదయాన్ని కలిపి ఫోటో తీసేస్తాను. స్టడీ. ఇంకో 4 రోజులైనా ఉంటే బాగుండేది. ఇలా వచ్చారా వెళ్ళిపోతున్నారు. మూర్తి, ఈ ఊళ్ళో నువ్వు మాకు చూపించిన ఆదరణ, అభిమానం మర్చిపోలేవురా. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేంటి గోపి, స్నేహితులు అయినా అన్నదమ్ముల కంటే ఎక్కువగా ఉన్నాం. మళ్ళీ మనకి ఫార్మాలిటీస్ ఏమిటి? నీలాంటి స్నేహితుడు దొరకటం మా అదృష్టం. వస్తాం. చెప్పండి. ఏం లేదండి, మన పెళ్లి చాలా రోజులైంది కదండి. ఇప్పుడు దాకా మమ్మీ డాడీని చూడటానికి వెళ్ళలేదు. ఒకసారి వెళ్ళొద్దామండి. గ్యారేజ్ నుంచి నేను రావడానికి ఆలస్యం అవుతుంది. నువ్వు టాక్సీ వేసుకుని వెళ్ళి. సర్లేండి, నన్ను ఒంటరిదాన్ని చేసి టాక్సీ వాడు ఎత్తుకుపోతే వాడికి మీ మమ్మీ డాడీల పేర్లు చెప్పు, పారిపోతాడు. వేళకోళాలు చాలండి, మీరు నాతో వచ్చి తీరాలి. రావటానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ నేనంటే మీ వాళ్ళకి ఇష్టం లేదుగా. వాళ్ళ ఇష్టాయిష్టాల గురించి మనకెందుకండి? నేను కావాలనుకున్నాను, మీరు నాతో రావాల్సింది. నీకోసం నరకానికైనా వస్తాను, తప్పుతుందా? థ్యాంక్ యూ అండి. మన ఇద్దరం సాయంకాలం వస్తున్నామని మీరు ఆఫీస్ నుంచి ఫోన్ చేసి చెప్పండి.
For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.